ఫ్రెండ్స్, మీషో పే లేటర్ అనేసి మీషోలో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఆ మీషో పే లేటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఇంతకు మించిన మీషో పే లేటర్ అంటే ఏంటి, దానివల్ల యూసేజ్ ఏంటి అని వీడియో చేస్తాను. నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లేదా నా ఛానల్కి వెళ్తే హోమ్ పేజ్లో నాకైతే అక్కడ కనిపిస్తుంది వీడియో, సో వెళ్ళి చూసేయండి. సో మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీషో పే లేటర్, మనమైతే ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు పేమెంట్ సెక్షన్స్కి వెళ్తే మనకైతే అక్కడ షో అవుతుంది మీషో పే లేటర్ అని. చూడండి, ఇక్కడ నాకు పేమెంట్ సెక్షన్కి వెళ్ళాను, అక్కడ మీషో పే లేటర్ అని 3 ఆప్షన్. ఇంత మీషో క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్ ఉండే, ఇప్పుడైతే కొత్తగా మీషో పే లేటర్ అనే ఆప్షన్ అయితే మనకు అక్కడ చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో చూడండి, కింద మనకి కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి పాన్ డీటెయిల్స్లో ఏం నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి పాన్ కార్డు ఉంటుంది కదా, అందులో మన ఫస్ట్ ఇంటి నేమ్ ఏముందో అది ఇచ్చేసి కింద మన నేమ్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ 4 ఆప్షన్స్ వస్తాయి, మీరు ఏం చేస్తారు అని. సో మనం అయితే ఇప్పుడు హౌస్ వైఫ్, స్టూడెంట్ అని ఉంది కదా, అవి సెలెక్ట్ చేస్తే మనకు మీషో పే లేటర్ అనేది అయితే అసలు ఎనబుల్ కాదు, డిజబుల్ అవుతుంది. సో పై 2 ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ ఇన్కమ్ ఏదోటి ఇచ్చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మనకైతే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ రీడైరెక్ట్ అయ్యాక మనకైతే అక్కడ మన ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మన ఆధార్ నెంబర్ ఇచ్చేసేయాలి. సో చూడండి, ఆధార్ నెంబర్ అనేది అక్కడ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ క్లిక్ చేశాక కింద అవి అడిగిన డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసాక మనకైతే మన ఆధార్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఓటీపీ ఇక్కడైతే మనం ఫిల్ చేసేయాలి. ఫిల్ చేశాక కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పిన్, మీరు ఏదో ఒక పిన్ చూస్ చేసుకోవచ్చు, యువర్ విష్. అది పిన్ చూస్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేశాక మనమైతే ఇంకొక పేజ్కి వెళ్తాం. మనకు అక్కడ కొన్ని మన డీటెయిల్స్ అని షో చేస్తుంది. సో అవన్నీ కరెక్ట్ ఉంటే కింద ఓకే అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ మనం ఎలా పే చేయాలనుకుంటున్నాం, గూగుల్ పేనా లేకపోతే అన్నీ మాకైతే ఏ డీటెయిల్స్ కావాలనేసి అడుగుతుంది, ఏ డీటెయిల్స్ ఇస్తున్నారు మీరు అని. సో మనం ఏదో చూస్ చేసుకున్నాం అనుకో, మనకి ఆ బ్యాంక్ డీటెయిల్స్కి వాళ్ళైతే ₹1 వెరిఫై చేసుకోవడానికి ₹1 అయితే పే చేస్తారు. సో ఇప్పుడు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా యూపీఐ, అదర్ ఏదో చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుంటే వాళ్ళైతే వెరిఫై చేసుకోవడం కోసం వీళ్ళది బ్యాంక్ డీటెయిల్స్ అని మనకైతే కన్ఫర్మేషన్ కోసం ఒక ₹1 అయితే వాళ్ళు మన అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. నెక్స్ట్ డిపాజిట్ చేశాక సో ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో దానికైతే ఓటీపీ వస్తుంది. సో అక్కడ మనం ఫిల్ చేసేయాలి. సో మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే కంప్లీట్గా మనం అయితే పే లేటర్ యాక్టివేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ మనకి షో చేస్తుంది మన డీటెయిల్స్, మనం ఏమేమి ఆర్డర్ చేసాం మీషో పే లేటర్ పైన అనేసి. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, నేనైతే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటి ఈ ప్లేయింగ్ టాయ్ అయితే నేను ఆర్డర్ పెడుతున్నాను. సో చూడండి, నేను ఫస్ట్ రేటింగ్ చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉందనేసి. సో రేటింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా గుడ్డే ఉంది, అందుకోసం నేను ఇప్పుడు దాన్ని అయితే పర్చేస్ చేస్తాను. చూడండి, లైవ్లో నేనైతే మీకు ఎలా చేస్తాను చూడండి. తర్వాత నెక్స్ట్ కింద మనకి సెలెక్ట్ డెలివరీ అడ్రస్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకైతే డెలివరీ అడ్రస్ అడుగుతుంది, ఏ అడ్రస్కి మనకి ప్రోడక్ట్ వెళ్ళాలనేసి. సో అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసేయాలి. కంటిన్యూ చేశాక మనకి ఇక్కడ ఆప్షన్ చూసింది చూడు, పే బై 18th April అని. సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకైతే ప్రోడక్ట్ని మనం ఫ్రీగా ఆర్డర్ చేసుకున్నట్లు, ఇంటికి వచ్చిన తర్వాత 1 month తర్వాత మనం అమౌంట్ పే చేయొచ్చు. అంతవరకు మంచిగా ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఇదే, నచ్చితే యూస్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను దానిపైన క్లిక్ చేయగానే నాకైతే ఓటీపీ అడుగుతుంది. ఆటోమేటిక్ ఓటీపీ అయితే అదే తీసేసుకుంటుంది. సో చూడండి, ఓటీపీ తీసుకున్న తర్వాత మనకైతే సక్సెస్ఫుల్గా మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో చూడండి, కింద రైట్ సైడ్ మన ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ మీషో పే లేటర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనమైతే ఏం ఆర్డర్ చేసామో, మనకి ఏ డేట్కి పేమెంట్ చేయాలనేసి అయితే అక్కడ చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఆ రోజు మనం పేమెంట్ చేసేయచ్చు. సో నాకైతే 18th April చూపిస్తుంది. సో చూడండి, మనకి నెక్స్ట్ ఇది మనకి మెసేజ్ రూపంలో కూడా వస్తుంది, ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక ఇలా మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది పే లేటర్ కింద అనేసి. సో 1 month తర్వాత మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్కి ఈఎంఐ ఎలా పే చేయాలి అనేసి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పేమెంట్ అని కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో చేస్తాను. అందులో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా పే చేయాలి, ఆటోమేటిక్ కట్ అవుతుందా లేదా మనమే పే చేయాలా అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఏ టాపిక్ పైన అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. సో